మనము ఆయన ప్రేమించట్లేదు. ఎందుకు సల్లారిపోయాము, ఎందుకు బలహీనమయ్యాము, ఎందుకు పర్లేదులే అనుకున్నాము, ఎందుకు ఈ సుప్తావస్థకు వచ్చినాము, ఎందుకు ఈ నిద్రావస్థకు వచ్చినాము. నేను చెప్పే మాటలు కదా, బైబిల్లో రాశారు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని రాశాడు. చూడండి మీ బైబిల్లో ఉందో లేదో, 20వ అధ్యాయం 13వ వచనం సామెతలు. ఏమి ప్రభు కొరకు చేయకుండా ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం దాకా ఊరికే ఫుల్గా తిని దండికి నిద్రపోయి, వాకింగ్ పోయి, జాగింగ్ పోయి, కూలికి పోయి, తర్వాత వ్యాపారానికి పోయి, తర్వాత ఉద్యోగాలకు పోయి, ఇవన్నీ చేసి బతికేది ఒక బతికంటారా? లోకం కూడా అదే చేస్తుంది కదా. వాళ్ళు మనకింటి ఇంకా ఎక్కువ చేస్తారు. అంగళ్ళు పెట్టుకునే వాళ్ళు తెల్లవారుజామునే లేస్తారు. ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. ఏమైంది ప్రార్థన అంటే? ఆసక్తి. ఇంట్లో ప్రార్థన ఆసక్తి ఏమైంది? బాత్రూంలో పోయినా ప్రార్థన చేయొచ్చు, వాష్రూమ్కి వెళ్ళినా ప్రార్థన చేయొచ్చు, పొలం పనులు చేసినా ప్రార్థన చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయొచ్చు. ఒక్కడు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటుంది కదా. 10 ఏళ్ల క్రితమే వచ్చినా ఇట్లే ఉంది, ఇప్పుడు వచ్చినా ఇట్లే ఉంది, ఇంకా 10 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా ఇంతేనా? మీకు జీతాలు పెరిగినాయా? మీ కుటుంబం పెరిగిందే? ఒకరు ఇద్దరు అయినారు, ఇద్దరు ముగ్గురు అయినారు, ముగ్గురు నలుగురు అయినారు, నలుగురు ఇంతమంది అయినారు బ్రదర్ మా ఇంట్లోనా? అన్నీ అవుతున్నాయి. మీ తల వెంట్రుకలు కూడా తెల్లగా అయిపోతున్నాయి. ఒక్క ప్రభు పని, ప్రభు కార్యాలు మాత్రము ఎక్కడ వేసినా గొంగడి అంటే ఇక్కడే ఉన్నాను గొంగడి అన్నట్టుంది. Psalm 69 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 9. 69వ కీర్తన 9వ వచనం కలిసి చదువుదాం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నేను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. మొదటి వరుస, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. దేవుని ప్రజల మధ్యలో దేవుని గూర్చిన ఆసక్తి తగ్గిపోవడం ఎక్కువగా చూస్తున్నాం. ఇది ఇక్కడే కాదు, ప్రపంచ క్రైస్తవ సంఘాల్లో ఉన్న లోపం. అయితే దాన్ని దిద్దుకొని తిరిగి పుంజుకొని ప్రభు కొరకు సాగిపోవటానికే ప్రభు మనకు అవకాశాలు ఇచ్చి ఆయుష్ పెంచుతున్నాడు. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది. యేసు ప్రభు వారు ఇదే వాక్యమే పరిచర్య మొదట్లో ఆయన నోట్లో నుండి సైడ్ చేసింది. ఇది అంటే వివరించింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనము ఈ మాట యేసు ప్రభు ప్రస్తావించింది చూడవచ్చు. ఫస్ట్ సైటేషన్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ క్రైస్ట్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధన నుండి యేసుక్రీస్తు ప్రభువారి నోట్లో నుండి వచ్చిన మొదటి సైటేషన్ పరిచర్యకు వచ్చిన తర్వాత యోహాను 2:17లో నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది. కనుక ఆసక్తి అంటే జియో, తృష్ణ, ఇష్టము, ప్యాషన్, వాంఛ, ఇవన్నీ పదాలు దాంట్లోకి వస్తాయి. ఈ ఆసక్తిని గురించి బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. నేను ఇప్పుడు అన్నీ చెప్పను కానీ ఒక 5 చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రకరకాలైన ఆసక్తి ప్రస్తావించబడింది. అన్నీ పాజిటివ్, నెగిటివ్ కూడా ఉంది. అంటే ఉండకూడని ఆసక్తి మనకు ఉంటుంది. యూజువల్గా అదే కదా ఉండేది, ఉండాల్సింది ఉండదు. ఏది ఉండాలో అది ఉండదు, ఏది ఉండకూడదో అది ఉంటుంది. కనుక ఏది ఉండాలో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదట మనకు ఉండవలసిన ఆసక్తిని గురించి కీర్తనలో చాలా సంగతులు ప్రస్తావించినారు. మొదటిది ఏంటంటే ఆసక్తి లేదని తెలుసుకోవడమే. బాగానే ఉందిలే, ఏమైంది, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, మందిరం పోతున్నా, పరిచర్య పోతున్నా, అన్నీ బాగానే ఉన్నాయి కదా అని అనుకుంటే ఈ వాక్యం మీకు కాదు. నాలో ఆసక్తి లేదని నాలాంటి వాళ్ళకి ఈ వాక్యం. మొదటిది ప్రకటన గ్రంథం 3:19.
చాలు. ఆసక్తి కలిగి, కనుక మొదటి ఆసక్తి ఏంటంటే మారు మనస్సు పొందగలిసిన ఆసక్తి. మేము మారు మనసు పొందాం బ్రదర్, బాప్తిసం కూడా తీసుకున్నాము, మందిరానికి వస్తున్నాం, సేవలో ఉన్నాం, పరిచర్లో ఉన్నాం, అన్ని పరిచర్లు పాలు పొందుతున్నాం అని అంటే మన టైపే వాళ్ళు కూడా. లౌదీకే సంఘం ఇక్కడ 7వ సంఘం, ఆఖరి సంఘం. వాళ్ళు బాగానే ఉన్నామని అనుకుంటున్నారు, సేమ్ టు సేమ్ మన మాదిరి అనమాట. కానీ వారిని గురించి దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వారు, దరిద్రులు, గుడ్డివారు, దిగంబరులని బైబిల్ సెలవిస్తుంది. మీరు అట్లే పాడైపోండి అని చెప్పట్లేదు. ఆ సంఘానికి ప్రభువుకు అవకాశం ఇస్తున్నాడు. ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. రక్షణ పొందిన మారు మనసు పొందడం ఏంటి? మరి రాశారు కదా ఇక్కడ. అంటే మనకు కూడా ఏం కావాలా? మారు మనసు కావాలా? బాగున్నామని అనుకుంటున్నాము మన దృష్టిలో. చూడండి, అంటే ఇట్లా జరగాలని అనుకో. మామూలు మనం బయటికి పోతున్నాడు, ఏదో కింద పడినాం అనుకోండి, ఇది చెయ్యి ఏదో ఎరిగింది. మీకు చెయ్యి చూసేవాళ్ళకి ఎట్లుంటుంది? బాగుంది, పడినాను, లేచినాను, ఏమన్నా అయిందని. ఏం లేదు, అంత బాగుంది చూడు. బైబిల్ కూడా పట్టుకుంటున్నా, ఫోన్ కూడా పట్టుకుంటా. ఫోన్ ఎట్లన్నా పట్టుకుంటా, నిద్రలో కూడా పట్టుకుంటా, సచ్చినా కూడా పట్టుకుంటా. బాగుంది చూడండి నా చెయ్యి అంటే, అది బాగుందా ఇరిగిందా అనేది ఎట్లా తెలుస్తుంది? ఎక్స్రే తీయాలా. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీస్తే అప్పుడు చెప్తారమ్మా, ఈ వేలు ఎమక కొద్దిగా చీలింది, ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అంటారు. అంటే మన తల వెంట్రుకల అంత చిన్నగా ఫ్రాక్చర్ వచ్చింది అని అంట. అది ఎక్స్రే పోనంత దాకా బాగుంది బాగుంది బాగుందంట. ఈ వాక్యము మనకి ఎక్స్రే. ఈ వాక్యం ఎక్స్రే మిషన్ దగ్గరికి వస్తే స్కాన్ చేస్తుంది. బాగున్నాను అని మనం చెప్తాము, వాక్యం ఏం చెప్తుంది? బాగలేవు అని చెప్తుంది. ఏమైనాను అని నువ్వు చెప్తావు, చూసుకో అని వాక్యం చెప్తుంది. చూసుకుంటే ఏం కనపడట్లేదని మనం చెప్తాము, వాక్యం ఏం చెప్తుంది? పైనుండి కింద దాకా నల్ల హృదయం అని, రవి హృదయం అని పాతకాలంలో పల్లెలకి వెళ్ళి సువార్త చెప్పేటప్పుడు హృదయం అని ఒక పెద్ద పటం ఉండేది. ఆ పటం చూపించి వాక్యం చెప్తూ ఉంటే మొదట నల్ల హృదయం అంతా, అలా పైనుండి కింద దాకా నల్లగే ఉంది. కనుక ఈ మారు మనసు 2 రకాలైన వ్యక్తులు. మొదటి వ్యక్తి, ఇంకా యేసుప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఉంటే, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి. యేసు పాపల రక్షకుడు, పాపల మిత్రుడు, పాపల కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు, పాపముగా చేయబట్టానికి ఇష్టపడ్డాడు, పరిశుద్ధుడు, సిలువ మీదకి వెళ్ళాడు. ఆయన మనందరి పాపముల కొరకై సిలువలో క్రయము చెల్లించడానికి ఇష్టపడ్డాడు. యేసుప్రభు తల మీద ముళ్ళ కిరీటం, యేసుప్రభు ముఖం మీద ఉమ్మి, యేసుప్రభు దేహమంతా కోడా దెబ్బలు, యేసుప్రభు చేతుల్లో మేకులు, యేసుప్రభు ప్రక్కలో బల్లెపోటు, యేసుప్రభు సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదురు. రక్షణ పొందకుండా మందిరానికి వస్తున్నా, బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, పరిచర్లో పాల్పొందుతున్నా, ఇవన్నీ నువ్వు చేయొచ్చు, కానీ అవి నీకేం ఉపయోగం ఉండదు. ఒకవేళ మరణం అనేది సంభవిస్తే, అలాగే జరగాలని ఎవరు కోరుకోము, కానీ కోరనివి కొన్నిసార్లు జరుగుతుంటాయి. దాంట్లో ఇది కూడా జరిగింది అనుకో, అంతం ఎక్కడా, నిత్యత్వం ఎక్కడా? అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య నరకమని బైబిల్ సెలవిస్తుంది. ఇంత దేవుని యేసుప్రభుని గురించి తెలిసి మధ్యనకు వచ్చి బైబిల్ ఉండి క్రైస్తవ కుటుంబంలో ఉండి అన్ని రకాల్లో పాలు పొందే రక్షణ లేకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే అంతకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉంటారు? దయచేసి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదు. ఇప్పుడు రక్షణ పొంది ప్రభుతో జీవిస్తున్న మనము లవోదికయ సంఘానికి ఇచ్చిన హెచ్చరిక మనకు కూడా ఇస్తున్నారు. ఆసక్తి కలిగి మారు మనస్సు పొందము. మారు మనస్సు అవసరము. ఇక మీ 7 సంఘాలకు పత్రికలు రాసినారు కదా, ఎన్ని సంఘాలకు మాత్రమే కామెంట్లు అంటే పొరపాట్లు లేవు? 2 సంఘాలకే, మిగతా 5 పొరపాట్లతో ఉన్నాయి. మారు మనసుని గురించి రాశాడు. ఈ సంఘానికి, ఆఖరి సంఘానికి కూడా రాశాడు, మారు మనసు పొందుడే అని. ఆమెనన్నవాడు సత్సాక్షి, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు బాగున్నావని అనుకుంటున్నావు, కానీ నువ్వు బాగలేవు, దరిద్రుడు, దిక్కుమాలినవాడు, దిగంబరి, ఇంకా
ఈ పదాలన్నీ చెప్తా పోతే గుండె పొడుచుకున్నట్లయితుంది. మరి ఇవన్నీ సంఘానికి ఎక్స్రే, ఇది ఎక్స్రే రిపోర్ట్ ఇచ్చినాడు. మరి చివరి కంక్లూషన్, రోగం ఏమన్నా బాగవుతుంది అంటారా? ఇరిగిపోయిన ఏళ్ళు కట్టుకుంటుందా? కాలు కట్టుకుంటుంది అంటే కట్టుకుంటుంది. ఏం చేయాలి మరి? ట్రీట్మెంట్ ఏంటి? మారు మనస్సు పొందాలి. మనం కూడా బాగుపడటానికి మొదటి స్టెప్ ఏంటంటే ఇప్పుడు మారు మనస్సు. ప్రభా తెప్పిపోయినాను, దిగంబరిని, కానీ వస్త్రాలు ఉన్నాయనుకున్నాను, ధనవంతుడు అనుకున్నాను, కానీ దరిద్రుడని వాక్యంలో సెలవిస్తుంది. ఇలాగ వాక్యానికి వలపట్టు నేనున్నాను. మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి మారు మనసు నాకు కూడా దయచి. రెండవది చూస్తామా? ఇవన్నీ పరిచయమైన వాక్య భాగాలే. ఇప్పుడు మారు మనసు పొంది అంటే రక్షణ పొందిన తర్వాత సంగతే ఇది నేను చెప్పేది. ఇప్పుడు ప్రభు పనిలో సాగిపోవాలి. నెహెమ్యా 3వ అధ్యాయం 20 వచనం. నహమయా చాప్టర్ 3 verse 20. ఎవరు? బారూకు ఆసక్తితో బాగు చేసి. ఈ 3వ అధ్యాయంలో కొన్ని పదాలు మనకు కనిపిస్తాయి. ఆనుకొని, బాగు చేసి, అమర్చి, ఇలాంటి పదాలు, గుమ్మము అనేవి మనకు కనిపిస్తాయి. ఈ 3వ అధ్యాయం అంతట్లో ఎక్కువగా కనిపించే పదం ఏంటంటే బాగు చేసిను, బాగు చేసిను, బాగు చేసిను, బాగు చేసిను అని కనిపిస్తుంది. ఎన్నిసార్లు ఉందో లెక్క పెట్టారా? మీకు ఎవరికైనా ఆ వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, నేర్చుకోవాలనే స్క్రిప్చురల్ స్టూడెంట్స్ ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఈ 3వ అధ్యాయంలో అమర్చెను, బాగు చేసెను, ఆనుకొని, గుమ్మము అనే మరలా కనిపిస్తాయి. చాలామంది బాగు చేసినారు అక్కడ పని, కానీ బారకుని గురించి ఏం రాశారంటే ఆసక్తితో బాగు చేసిన. మరి మిగతా వాళ్ళు ఎట్లా చేసినారో మనమేం కామెంట్ చేయలేము, డ్యూటీ మాత్రం చేసినారేమో. కానీ ఈయన ఎలాగ చేసినాడు? డివోషన్, భక్తితో చేసిన. దేవుని పని 2 రకాలుగా మనం చేయొచ్చు: డ్యూటీ, డివోషన్. డ్యూటీ అంటే వెళ్ళమన్నారు కదా, సువార్తకి వెళదాం, ప్రార్థన ఏమన్నారు కదా, వేసి చేస్తాం. ఇది డ్యూటీలు. ఇప్పుడు డ్యూటీల కాలం వచ్చింది. పాతకాలంలో డ్యూటీలు లేవు. ఏమంటే ఇప్పుడు రావట్లేదు మరి ప్రజలు, అందుకనే డ్యూటీలు వేస్తాం. డివోషన్ అట్లా కాదు, భక్తి. ఎందుకు ఈ పని చేస్తున్నారు? నా ప్రభు అంటే నాకు ఇష్టం. సువార్త డ్యూటీ కాదు, డివోషన్. ప్రార్థన డ్యూటీ కాదు, డివోషన్. పరిసరే డ్యూటీ కాదు, డివోషన్. అంటే భక్తి. బాధ్యత కాదు, భక్తి. బాధ్యత అంటే మీకు తెలుసు కదా, చాలా ఇంట్లో చేసే పనులు సాధారణంగా మొదట్లోనేమో ప్రేమతో చేస్తుంటారు. భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైనప్పుడు ఎందుకు ఇవి చెప్తున్నానంటే ఇది మీకు అతికినట్లు సరిపోతుంది, తెలుస్తుంది అన్నమాట. బయట వేరే ఉదాహరణ చెప్పినా మనకు కంప్యూటర్, ల్యాప్టాప్ అని మీకు అర్థం కాదు కదా. అందుకనే కొత్తగా పెళ్ళై పిల్లలు చిన్నగా పెద్దగా అవుతున్నప్పుడు మీకు ఎంతో ఇష్టం పిల్లలంటే, భర్త అంటే, భార్య అంటే, కుటుంబం అంటే. అందుకని అన్నీ ఎలాగ చేస్తుంటారంటే నిద్ర తక్కువైనా, భోజనం తక్కువైనా, బట్టలు తక్కువైనా, ఏది ఇబ్బంది అయినా కనపడదు. పిల్లలు పెద్దగా అటు ఇటు రెక్కలు వచ్చి ఎగిరిపోతే భార్య భర్తలు ఇద్దరే ఉంటారు, పోట్లాట్లు ఎక్కువైతాయి. ఇప్పుడు బాధ్యత. మాత్రలు వేసుకున్నావా? వేసుకున్నానులే. ఏం సస్తాడేమో అని ప్రేమ కాదు. అప్పుడెట్లా మాత్రలు తీసుకొని మాత్ర వద్దులే, ఇందాకే వేసుకున్నా, పర్వాలేదు, బాగా అవుతుంది, తొందరగా అవుతుంది. లవ్, ప్రేమ. ఇప్పుడు అట్లా కాదు. అక్కడంటే అన్నం తిన్నావా? లేదు, తిన్ను పోయి. అప్పుడు అట్లా కాదు, ప్లేట్లో అన్నం వేసుకుని వచ్చి ఇవ్వడం, తిన్నాను. ఇది బాగలేదంటే ఇంకేం బాగుండదు, ఏం బాగుండదు, ఎంత తీసుకురావాలి, ఎట్ట తీసుకురావాల. ఇది మధ్య వయసులో వస్తుంది కదా, సైకాలజీ చెప్తుంది.
బాధ్యత. చాలామందికి సమస్యలు వచ్చి పిల్లలైనా కూడా ఆ పెళ్ళి విషయంలో దూరంగా ఉంటారు. ఒకే ఇంటి కప్పులోనే ఉంటారు, వాళ్ళిద్దరు భార్య భర్తలకు మాటలుండవు. కొంతమంది ఏంటో ఇంక బయటికి వెళ్ళిపోయి డివోర్స్ అంటే విడాకుల మాదిరి ఉంటారు. కొంతమంది తీసుకోరు, ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు ప్రార్థన అని చెప్తుంటారు, మాకు మా భర్తకి సరిగా లేదు బ్రదర్, ప్రార్థన చేయండి. మరి బాగానే ఉన్నాం బ్రదర్, దేవుడి కొరకున్నాం, సమాజం కొరకున్నాం, పిల్లల కొరకున్నాం. ఆ మూడు లేకపోయింటే ఎప్పుడో పెటాకులైట్. వయసు దాటి 55, 60కి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ప్రేమ పొరలుకొని వస్తుందంట. అది ఎట్లా వస్తుందో తెలియదు. అప్పుడు మాత్రలు తెచ్చి దగ్గరికి ఇస్తారంట, వేసుకో. ఆయనకి చేయి వణుకుతుంది, నేనైనా గ్లాస్ పట్టుకోలేదు, వణుకుతుంది. గ్లాస్ నీళ్ళు తాపుతారు. బయట మంచం పడకేస్తారు. దోమతెర కడుతున్నారు, దోమతెర కట్టాను, పడకేసాను, ఇక్కడ పడకు. ఇంతకుముందు లేదే, మధ్య వయసులో పోట్లాడుకున్నారు. అప్పుడు లేదు, అప్పుడు డ్యూటీ. ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది? డివోషన్, ప్రేమ వచ్చింది. డివోషన్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రేమ ఉంటే వస్తుంది. మనం ప్రభు మీద డ్యూటీ ఎందుకు చేస్తామంటే ప్రేమ లేదు, బాధ్యత. ఎప్పుడు ప్రభువుని మనం ప్రేమిస్తాం, ఆయన మనల్ని ఎలాగ ప్రేమించినాడు, మనం ఆయన ఎలాగ ప్రేమిస్తే అప్పుడు భక్తి వస్తుంది. అప్పుడు ఆయన అంటే మనకి ఇష్టం వస్తుంది. ఆయన చెప్పింది చేయటానికి పూనుకుంటాం, అంతే కదా. లేకపోతే ఎందుకు చేస్తాం? ఎవరో ఏ చెప్పింది మీరు ఎందుకు చేస్తారు? దారిముడు ఎవరు చెప్పింది చేస్తారా? అలాగే చేయరు కదా. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళు చెప్పింది మంచిదైతే చేస్తారు. అలాగే ప్రభు మనం ప్రేమిస్తుంటే ఆయన చెప్పింది మనం చేయటానికి ఇష్టపడతాం. బాగు చేసే ఆసక్తి, పాడు చేసే ఆసక్తి కాదు. కొంతమందికి పాడు చేసే ఆసక్తి ఉంటుంది. విచిత్రం ఏంటంటే వాళ్ళకి ఆసక్తి అవసరం లేదు, ఎందుకంటే పాడు చేసేది కదా. నేను ఎలాగైనా పాడు చేస్తాను, దానికి ఆసక్తి ఎందుకు? బాగు చేయటానికి ఆసక్తి కావాలి. కనుక ఆయన బాగు చేయడం దేవుని లక్షణం, యేసుప్రభు లక్షణం. మార్కు 7:37, ఈయన సమస్తము బాగుగా. ఆయన చేసే పనులు ఏంటంటే బాగు చేస్తాం. మనం చేసే పనులు ఏంటి? చెడుతాం. మామూలు మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో, చెప్తుంటారు, రే నీ చేతిలోకి వచ్చిందా ఇది మొబైల్, ఇంకా అయిపోయేది, బాగుపడదు. ఏది నీ చేతిలోకి వచ్చినా బాగుపడదు. రేడియో పట్టుకున్నా, మొబైల్ పట్టుకున్నా, వాచ్ పట్టుకున్నా, చేతికి పుస్తకం పట్టుకున్నా ఇది బాగా కదా అని అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ చేతులు అట్లుంటాయి కొన్ని. యేసుప్రభు చెయ్యి అలాంటిది కాదు, అది బాగు చేస్తుంది. రోగులను బాగు చేసింది, కుష్ఠరోగులను బాగు చేసింది, దిక్కులేని వారిని బాగు చేసింది, విధవలను బాగు చేసింది, రక్తస్రావంతో బాధపడుతున్న వారిని బాగు చేసింది, గుడ్డి వారిని బాగు చేసింది, పక్షవాయుతో బాధపడుతున్న వారిని బాగు చేసింది, చనిపోయిన వారిని కూడా బాగు చేసింది. ఆయన ఎప్పుడు బాగు చేసేవాడు. మనకు కూడా బాగు చేయటానికి ఆసక్తి ఉండాలని కోరబడుతుంది. ఇది బాగు చేయకపోయినా మనలో మాట, కీడు చేయొద్దండి. మేలు చేయకపోయినా కీడు చేయొద్దండి. పొగడకపోయినా పొడవద్దండి. ఇంకోసారి చెప్పనా? ఇట్లా ఈ బ్రదర్ ఇట్లా అని పొగడకపోయినా పొడవద్దండి. మనకేంటి పొగడకి రాదు, ఏమొస్తుంది? గోరి చూసి. ఒలింపిక్స్లోకి పోవాల, షూటింగ్కి, అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మరి ఎందుకున్నారో తెలియట్లేదు. అక్కడ పోయి ఏదో గోల్డ్ మెడల్ అని వస్తుంటే ఊరంతా ఊరేగిస్తుంటారు కదా, ఫేస్బుక్లో అక్కడెక్కడ పెడుతున్నారు. వాళ్ళకి తెలియట్లేదు అనుకుంటా, మనం గురి చూసి ఏంటి పడిచేవాళ్ళని తెలియట్లేదు. మూడోది చూస్తామా? రోమా 14:19. ఆసక్తితో దేన్ని అనుసరించాలా? దేనికి కావాలి ఆసక్తి? దేనికి ఆసక్తి కావాలా? క్షేమాభివృద్ధి కలిగించడానికి ఆసక్తి కావాలి.
వెంటాడటానికి ఆసక్తి కావాలి, దైవికమైన దాని కొరకు ఆసక్తి కావాలి. నేను ఇప్పుడు విశేషణాలు చెప్పట్లేదు, అది వేరే ఉన్న 5 పాయింట్లు. ఈ మామూలు ఆసక్తి, ఇది మామూలుగా ఉండాల్సింది. మినిమం అంటే 35 మార్కులకు పాస్ అవుతాం కదా 100కి, అట్లాంటిది ఇది. నీకు ఫస్ట్ క్లాస్ రావాలా, డిస్టింక్షన్ రావాలా అంటే అది వేరే. ఇది కేవలం 35 మార్కులు పాస్ సబ్జెక్ట్ యూనిట్. మొదటిది ఏంటి? మారు మనసు పొందాలి ఆసక్తితో. రెండవది ఏంటి? ఆసక్తితో బాగు చేయాలి. మూడవది ఏంటి? ఆసక్తితో ఇతరులకు క్షేమం చూడాల. రాజు లాంటివాడు మీకు క్షేమం కలుగునుగాక అని రాశాడు. నరేష్ దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. పీస్ బి అంటు యూ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఎవరికైనా మనం క్షేమం కోరాల, క్షామము కాదు, కీడు కాదు, నష్టము కాదు. కానీ మనకు అట్లుండదు. వేరే వాళ్ళు బాగలేరంటే బాగైంది బ్రదర్, దేవుడేం గుడ్డోడా. వేరే వాళ్ళు బాగున్నారని చెప్తే అన్నీ రకరకాలు చేస్తారులే, చేయాల్సినవన్నీ చేస్తారు, బాగలేకుండా ఇంకా ఎట్లా ఉంటారులే. మన నోరు ఏది మెచ్చుకోదు. ఏ విషయమైనా మనము 3 రకాలుగా ఆలోచించవచ్చు. మొదటిది పాజిటివ్, రెండవది అంటే మంచిగా, రెండవది నెగిటివ్ చెడ్డగా, మూడవది తటస్థంగా. ఒక వ్యక్తిని గురించి మనము మంచి లక్షణాలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. ఆ బ్రదర్ బాగా ప్రార్థన చేస్తాడు, బాగా వాక్యం చెప్తాడు, బాగా పాటలు పాడతాడు, బాగా పరిచయం చేస్తాడు, మంచి లక్షణాలు ఉంటాయి. ఈ చెడు లక్షణాలు ఏదో కొద్దిగా ఉండొచ్చు. ఎక్కువ తింటాడు, ఎక్కువ నిద్రపోతాడు, ఎక్కువ మాట్లాడతాడు, ఎక్కువ కోప్పడతాడు. ఇవి కొన్ని లక్షణాలు, చెడు లక్షణాలు ఉండొచ్చు. కనుక మంచి చెప్పేవాళ్ళము మంచి చెప్తారు, బాగా ప్రార్థన చేస్తారు, బాగా పరిచయం చేస్తారు, ఆ అక్క అన్నోళ్ళు ఆ కుటుంబము అని అంట. అలాగే చెడ్డు మాట్లాడేటప్పుడు వాళ్ళకి షార్ట్ టెంపరు, వాళ్ళకి ఎక్కువ కోపము, అది ఇది తక్కువ చూస్తారు, వేరే వాళ్ళని అంత వాళ్ళే అనుకుంటారు, అది చెడు. రెండోది మధ్య రకం, మనకి ఎందుకు లెక్క దేవుడు చూసుకుంటాడు కానీ, ఇది మధ్య రకం. ఈ 3 రకాల్లో మనం ఏ రకం? మొదటి రకమా, రెండో రకమా, మూడో రకమా? అసలు మన రకమే లేదా? క్షేమాభివృద్ధి కలిగించే రకం ఎప్పుడు ఎలాగుంటుందంటే ఇతను ప్రోత్సహిస్తా. నేను ఎప్పుడో ఒక బ్రదరు వాక్యం చెప్తుంటే, ఆయన పెద్ద ఆయన, ఇప్పుడు ముసలాడు, సరే అన్న మీరు వాక్యం చాలా బాగా చెప్పారన్నా అన్న. బాగా చెప్పినాడు, కాకపోతే ఆయన పెట్టే లింకులు ఎవరికి దొరకవు బైబిల్లో. అట్లా లింకులు పెట్టింటాడు. అంటే పాజిటివ్గా దానికి దీనికి ఏమీ లింక్ ఉండదు, అది చదివించింటాడు. ప్రోత్సహిస్తాం, పెద్ద ఆయన కదా ప్రోత్సహిస్తామని బాగా చెప్పినారన్న అన్న. ఎప్పుడో వాళ్ళు రెస్పాన్సిబుల్ బ్రదర్స్ సేవకుడికి గొడవలు జరిగినాయి. గొడవలు జరిగితే ఇప్పుడు నుండి ఎవరు వాక్యం చెప్పొద్దండి, బయట వాళ్ళనే పిలిపిస్తామని వాళ్ళు తీర్మానం చేసింది. అప్పుడు ఆయన ఊరికి ఉండొచ్చు కదా, మీరేంటి వాక్యం చెప్పొద్దని చెప్పి జయరాజ్ అనే చెప్పినా నేను వాక్యం బాగా చెప్తున్నాను, ఆయనకింటే మీకు తెలుసా? మనం ప్రోత్సహించడానికి చెప్తాం. ఏమన్నా బాగా వాక్యం చెప్తాం, బాగా పాటలు పాడినారు, బాగా మ్యూజిక్ వేసినారు, బాగా లైవ్ పెట్టారు, మంచి భోజనం చేసిన, ప్రోత్సహించడానికి చెప్తాం. నిజంగానే ఉండొచ్చు బాగా, కానీ ఇది ఐఎస్ఐ సర్టిఫికెట్ కాదు కదా, ప్రభు కదా ఇవ్వాల్సింది. ప్రభువు మెచ్చుకున్నవాడు మెచ్చుకో, అలాగని మనం ఏం మెచ్చుకోకూడదని కాదు. బాగుండేది మెచ్చుకుంటాం, బాగలేదని మెచ్చుకోలేము. కనుక విషయం ఏంటంటే క్షేమాభివృద్ధి కలిగే దాని కొరకై మనం ప్రయాసపడాలని కోరబడతాం. 4వది చూస్తామా? యాకోబు 5:17, జేమ్స్ చాప్టర్ 5:17. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, అతడు ఆసక్తితో ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇప్పుడు 4 చూసినాం. మొదటిది ఆసక్తితో ఏం చేయాలా? మారు మనసు పొందాలి. రెండవది ఆసక్తితో ఏం చేయాలా? బాగు చేయాలి. మూడవది ఆసక్తితో ఏం చేయాలా? క్షేమాభివృద్ధి కలిగించాలి. 4వది ఆసక్తితో ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు మనం చేసేది ప్రార్థన కాదా? అవునా కాదా? ఆయన చేసింది ఆసక్తి. సామాన్యమైన భాష ఇక్కడ రాసినారు. వీళ్ళ గొప్ప ప్రవక్త ఏలి అంటేనే యాజ్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి వచ్చినవాడు అని అర్థం. ఆయన ప్రార్థనలకు ప్రభు జవాబిచ్చినాడు. గొప్ప ప్రవక్త,
అయితే నిప్పు లాంటి ప్రవక్త అంటారు కదా, ఫైరీ ప్రాఫిట్ అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. ఏలియామేమో ఫైరీ ప్రాఫిట్ అంటాము, పక్కన ఎలీషాకి వచ్చేటప్పటికి కూల్ ప్రాఫిట్ అంటాం, అంటే నెమ్మదిగా ఉంటాడు. వాళ్ళు వచ్చి చంపుతున్నారంటే రమ్మనన్న ప్రార్థన చేస్తాము. అదే ఏలియా దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళు వచ్చి చంపుతారంటాడు, వాడు ఈడదాకా వస్తే బతుకుతాడా? ఆడే వస్తాడు. అదే ఆయన శక్తి. ఇద్దరు ప్రభుకు కావాలా. ఎలీషా లాంటి మృదు స్వభావి, ఏలియా వంటి ఫైరీ అగ్ని నిప్పురాజేసే ప్రవక్త. అలాగని నేను ఏలియా లాంటోడిని అని అంటే ఇక్కడ నిప్పు రాలట్లేదు కానీ బూడిద రాలుతుంది. ఆయన చాలా గొప్ప ప్రవక్త. ఎంత గొప్ప ప్రవక్త అంటే వాక్యంలో రాయబడింది, మొట్టమొదట ప్రార్థన చేసి ఆకాశాన్ని ఆపినవాడు ఆయనే. మొట్టమొదట ప్రార్థన చేసి ఆకాశాన్ని తెరిపినవాడు ఆయనే. మొట్టమొదట ప్రార్థన చేస్తే చనిపోయిన వారిని బైబిల్లో బాగు చేసి అంటే లేపినవాడు ఆయనే. ఎలీషా తర్వాత రెండో వ్యక్తి. మొట్టమొదట ఆకాశము నుండి అగ్ని కురిపించినవాడు ఆయనే. ఇలాంటివి యునిక్ ఫీచర్స్ ఆయనకి సంబంధించి చాలా ఉన్నాయి. ఆయనతో మనం మాట్లాడటానికి లేదు, ఆయన పేరు ఎత్తడానికి కూడా నాకు యోగ్యత లేదు. అలాంటి వాని గురించి యాకోబు 5:17 అంటాడు, ఏలియా మన వంటి స్వభావం గల ఎవరంట ఆయన? ఎవరుంటా? ప్రవక్త కాదా? దైవసేవకుడు కాదా? ప్రార్థనాపడు కాదా? ఎవరంట? కనుక ప్రాథమికంగా మనమందరము మనుషులము. ఆ పదం అక్కడ ఎందుకు రాశారంటే దేవుడు మనుషుల ప్రార్థన ఆలకిస్తాడు. ఏలియా మన వంటి స్వభావం గల ప్రవక్త అని రాసింటే మనమేమనుకుంటామంటే ఆయన ప్రవక్తలే, ఆయన మాత్రం మనం ఎక్కడ ప్రార్థన చేస్తాం కానీ అనుకుంటాం. ఏలియా మన వంటి స్వభావం గల సేవకుడే అని అంటే అమ్మో ఆయన దైవ సేవకుడు, ఆయనలాగా మనం ఎలాగ ప్రార్థన చేస్తామని. ఇక్కడ మనం ఎస్కేప్ కాకుండా రాసినాడు వాక్యం, మన వంటి స్వభావం గల మనిషి. అంటే ఇప్పుడు నేను మనిషి అని అంటే, మనం మనుషులము అని అంటే, ఏలియా మనం ఒకే దగ్గర నిలబడతాం మనుషులందరి దగ్గర. ఆయన లేడు కానీ ఆ మనుషుడు ఏ దేవుని నమ్మాడో ఆయన ఉన్నాడు. దేవుడు మనుషుల ద్వారా అద్భుతాలు చేసినాడు. నాకు కూడా చాలాసార్లు అనిపిస్తుంది, ప్రభు భక్తులు అన్నీ చరిత్ర రాసినారు, నాకు దీంట్లో ఒక్క విషమంతా కూడా లేదే, నాలాంటోడు ఇంకా అవసరమా భూమి మీద? మీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా అట్లా? చెప్పరేంటి? అలాంటి ఆయనకి నిరుత్సాహం వచ్చింది. నిరుత్సాహం వచ్చి చావాలనుకున్నాడు, వస్తే బాగుండు కదా అని. అవిశ్వాసం అంటే ఏదో ఒకటి చేసుకుని ఉంటాడు. విశ్వాసి గొప్ప ప్రవక్త కనుక భక్తి అడ్డం వచ్చింది. చాలాసార్లు భక్తి మనకు మంచి దాంట్లో అడ్డం రాదు కానీ ఇట్లా చెడ్డ పనులు చేయకుండా అడ్డం వస్తుంది. మంచిది అట్లయినా వస్తుంది. అటు చావాలి, ఇటు చావాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, ఇల్లు వదిలేసిపోవాలి అనేటప్పుడు మన భక్తి అడ్డం వస్తుంది. ఇంత సేవ చేసి ఇల్లు వదిలేసి ఎట్లా పోతావు? ఇంత సేవ చేసి భార్యకు విడాకులు ఎట్లా ఇస్తారు? ఇంత సేవ చేసి భర్తకి ఎట్లా విడాకులు ఇస్తారు? ఇంత సేవ చేసి పిల్లలు కాదని ఎలాగపోతావు? ఇంత సేవ చేసి ఎలాగ ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అనేటప్పటికి మనం కూల్ అయిపోయి సెట్ అయిపోయి ఏం చేస్తాం? దేవుడు తీసుకోవట్లేదు. ఈయన ప్రార్థన చేసినాడు, ఆయనకు వచ్చింది అది. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా. 1 Kings chapter 19 verse 4. ఇది ఎప్పుడైనా మీరు చదివినారా? ఏ పెదవులైతే ఆకాశం ముయ్యబడును గాక అని ప్రార్థన చేసినాయో, ఏ పెదవులైతే ఆకాశం తెరవబడును గాక అని ప్రార్థన చేసాయో, ఏ పెదవులైతే ఈ చిన్న శవములో నుండి జీవం వచ్చును గాక అని ప్రార్థన చేసినాయో, ఏ పెదవులైతే ఆకాశంలో నుండి అగ్ని కురిపించని ప్రార్థన చేసినాయో, అదే పెదవులు ఇక్కడ ప్రార్థన చేసినాయి. నా ప్రాణము తీసుకున్నాము అని ప్రార్థన చేసిన. తెలుగులో బాగా రాశారు. అని అనుకునేను కాదు, ఆలోచించను కాదు, తలంచను కాదు, అని ప్రార్థన చేసాను. ఇట్లు కూడా ప్రార్థన చేస్తారా?
విచిత్రం ఏంటంటే దేవుడు ఏలియా చేసిన అన్ని ప్రార్థనలకు జవాబు ఇచ్చినాడు, దీనికి తప్ప. ఈ ప్రార్థన నన్ను తీసుకున్నామంటే దేవుడు ఆయన తీసుకోలేదు, అంటే ఆయన ప్రాణాన్ని తీసుకోలేదు. కనుక ఆయన ఈ ప్రార్థనకి ఈ రోజు దాకా కూడా జవాబు రాలేదు. ప్రార్థన పడందామా కాదా? ఆయన ప్రార్థనకి జవాబు రాలేదు ఈ రోజు దాకా. పైపెచ్చి ఏం జరిగింది తెలుసా? ఆయన భౌతికంగా చనిపోలేదు. బైబిల్లో రాయబడింది, ఆయన కొనిపోబడి వాజ్ టేకన్ అప్, నో డెత్, మరణం లేకుండా పైకి కొనిపోబడ్డాడు. ఎలీషా చూసి నా తండ్రి నా తండ్రి కేకలేసినాడు, కానీ ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మత్తయి సువార్త 19లో మన్నించాను. 17వ అధ్యాయం రూపాంతర కొండ మీద మోషే ఏలియా కనిపిస్తున్నారు. యేసు ప్రభు ఇతర శిష్యులతో అక్కడ కనిపించిన. బైబిల్ పండితులు అంటారు, ప్రకటన గ్రంథంలో 2 ప్రవక్తలు ఉంటారంట కదా, వాళ్ళిద్దరు కిందకు వస్తారంట కదా, సువార్త ప్రకటిస్తారంట కదా, వాళ్ళిద్దరిని చంపేస్తారంట కదా. వాళ్ళిద్దరిలో ఒక ప్రవక్త బాషి ఏలియా అయ్యుండొచ్చు. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వగలడు. ఆయన ప్రార్థన చేస్తే దేవుడి జవాబు కూడా ఇవ్వకుండా ఉండగలడు. ఇప్పుడు మనం ఎట్లా ప్రార్థన చేస్తున్నాం మరి? చెప్పరేంటి? మీకేం అనిపించట్లేదా? నాకు చాలా అనిపిస్తుంది, బాధ వేస్తుంది. నేను కూడా ఈ ప్రార్థన దాదాపు ప్రతిరోజు చేస్తున్నా, తీసుకోవట్లేదు. మీరన్నా చేయండి. ఈ భూమి మీద ఏం లాభం లేదు. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఈ ప్రవక్తలు ఇంత చేశారేంటి? వాళ్ళు చూస్తే హడాల్, మాట్లాడితే జవాబు. ఈ ఫలానాది కలగను కాకుండా కలిగింది. ప్రభువు యొక్క కార్యక్రమాలు అలాగ జరిగినాయి. అదే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతములు చేశాను. అందుకే ప్రజలు యేసు యందు విశ్వాసం, ఎంత భక్తులు ఎంత ప్రార్థన చేసిన, ఎంత పరిచర్య చేసినారు, ఎంత దేవుడి కొరకు జీవిస్తారు. బతికితే ప్రభు కొరకే, లేకపోతే లేదన్నట్లు చేసినారు. ప్రభు కాలం సంపూర్ణమైనప్పుడు వారిని తీసుకున్నారు. 30-40 ఏళ్ళు లోకాన్ని పరిపాలించే వాళ్ళు కొంతమంది, లోకానికి టెక్నాలజీ ఇచ్చిన వాళ్ళు కొంతమంది. నాకు తెలిసి ఇక్కడ 90% మందికి సగం జీవితం అయిపోయింది. అంటే 35 ఏళ్ళు దాటితే సగం అయిపోయినట్ల. ఇంక సగమే ఉండేది 70 దాకే. అధిక బలం ఉంటే 80. అప్పుడు కూడా ఇంక కష్టమే, కూర్చుంటే లేలేరు, లేస్తే కూర్చోలేరు. అదే మాత్రలు తీసుకురామ్మా, నీళ్ళు తీసుకురామ్మా, ఇదే శబ్దాలు వినిపిస్తాయి ఇంట్లో కదా. ఇంకెప్పుడు చేసేది ప్రభు కొరకు. ప్రభు కొంతమంది ఆయనకి ఇష్టమైన వారు పరిచయం అయిపోయిన తర్వాత పిలుచుకుంటున్నాడు, నర్లారా రండి అని. పిట్టల కోలాహలం తగ్గిపోతుంది, నిశ్శబ్దం అవుతుంది. ఈ పిట్టలు ఏమో కోలాహలం చేయకుండా ఉండిపోయినాయి. కొన్ని పిట్టలు కోలాహలం చేయకుండా ఇంట్లోనే ఉండిపోయినాయి. కొన్ని పిట్టలు ఏమో వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయినాయి. కొన్ని పిట్టలు అంటే పక్షులు. కొన్ని పక్షులేమో కిలకిల రవం చేసి, నేను చెప్పే మాటలు కదా బైబిల్లో రాశారు చూడండి. మళ్ళీ నేను చెప్తున్న సొంతంగా ఈయన అనుకుంటారు. నేను చెప్పే మాటలు సొంతంగా చెప్పినట్లు మీకు అనిపిస్తాయి, కానీ బైబిల్లో పదాలు. పరమగీతము 2వ అధ్యాయం 12వ వచనం. చాలు, పిట్టలు కోలాహలము. ఎవరు పిట్టలు అంటే? బోధకులు, ఉపదేశకులు, వాక్యం చెప్పేవాళ్ళు, పరిచారకులు. ఎవరు ప్రభు యొక్క పరిచర్యలో కోలాహలం చేస్తున్నారు అంటే ప్రభుని గురించి ప్రకటిస్తున్నారో వాళ్ళు. ఈ పిట్టలు కోలాహలం చేసే పని అయిపోయిన తర్వాత ప్రభు పిలుస్తున్నాడు. ఆ కోలాహలం చేసే ప్రాంతం ఏమైపోతుంది? మోగబోతుంది. మరి మిగతా పిట్టలు ఏం చేయిస్తున్నాయి? అవేం కోలాహలం చేయట్లేదు, అంటే ఏం శబ్దం చేయట్లేదు, అంటే ప్రభుని గురించి ప్రకటించట్లేదు. మరి ఎంతకాలం అలాగే ఉంటాం. ఎంతకాలం జరిగితే అంతకాలం. ఏం చేస్తాం బ్రదర్? ఏక మనసు లేదు కదా, మరి అంతే. పరలోకానికి పోయిన తర్వాత కూడా అంతే. వాళ్ళు అక్కడ ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు. దేవదూత వచ్చి ఏం బ్రదర్ మీరంటే వాళ్ళు ఏక మనసు లేదులేండి. ఇంకా హౌ లాంగ్, ఎంతకాలం ఇంకా అలాగే ఉంటారు? ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి? పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, మీకు చూస్తున్నారు కదా. 5 ఏళ్ల క్రితం ఉండేది వేరే, ఇప్పుడు ఉండేది వేరే. అప్పుడు స్వేచ్ఛ వేరే, ఇప్పుడు స్వేచ్ఛ వేరే. అప్పుడు ఆత్మీయత వేరే, ఇప్పుడు ఆత్మీయత వేరే. అప్పుడు తీవ్రత వేరే, ఇప్పుడు తీవ్రత వేరే. అప్పుడు ఆసక్తి వేరే, ఇప్పుడు ఆసక్తి వేరే. అప్పుడు దైవ కార్యాలు వేరే, ఇప్పుడు దైవ కార్యాలు వేరే.
మన సంగతి ఏంటి? ఏమి ప్రభు కొరకు చేయకుండా ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం దాకా ఊరికే ఫుల్గా తిని దండికి నిద్రపోయి వాకింగ్ పోయి జాగింగ్ పోయి కూలికి పోయి తర్వాత వ్యాపారానికి పోయి తర్వాత ఉద్యోగాలకు పోయి ఇవన్నీ చేసి బతికేది ఒక బతికంటారా? లోకం కూడా అదే చేస్తుంది కదా. వాళ్ళు మనకింటి ఇంకా ఎక్కువ చేస్తారు. అంగళ్ళు పెట్టుకునే వాళ్ళు తెల్లవారుజామునే లేస్తారు. ప్రతిరోజు కరోనాలో కూడా వాళ్ళ ముందు తలుపు మూసేసి వెనక తలుపు తెరిచినారు. వాట్సాప్లో లిస్ట్ పంపిస్తే డోర్ డెలివరీ వచ్చినాయి. అప్పుడు అందరూ పని చేసినారు, ఒక్కడు పని చేయలేదు. ఎవరు? క్రైస్తవుడు. తెలుసునా మీకు? ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చింది, భూమి తన ఫలమిచ్చింది. ఏమైంది? ప్రార్థన అంటే ఆసక్తి. ఇంట్లో ప్రార్థన ఆసక్తి ఏమైంది? బాత్రూంలో పోయినా ప్రార్థన చేయొచ్చు, వాష్రూమ్కి వెళ్ళినా ప్రార్థన చేయొచ్చు, పొలం పనులు చేసినా ప్రార్థన చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయొచ్చు. ఒక్కడు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటుంది కదా. 10 ఏళ్ల క్రితమే వచ్చినా ఇట్లే ఉంది, ఇప్పుడు వచ్చినా ఇట్లే ఉంది, ఇంకా 10 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా ఇంతేనా? మీకు జీతాలు పెరిగినాయా? మీ కుటుంబం పెరిగిందే? ఒకరు ఇద్దరు అయినారు, ఇద్దరు ముగ్గురు అయినారు, ముగ్గురు నలుగురు అయినారు, నలుగురు ఇంతమంది అయినారు బ్రదర్ మా ఇంట్లోనా? అన్నీ అవుతున్నాయి. మీ తల వెంట్రుకలు కూడా తెల్లగైపోతున్నాయి. ఒక్క ప్రభు పని, ప్రభు కార్యాలు మాత్రము ఎక్కడ వేసినా గొంగడి అంటే ఇక్కడే ఉన్నాను గొంగడి అన్నట్టుంది. ఎంతకాలం ఉంటారు ఇలాగే? మనకు సంబంధించినవన్నీ వృద్ధి చెందుతూనే ఉంటాయి. మీకు డిఏ పెరిగిందే, ఉద్యోగస్తులు ఉంటే చెప్తుండా, హెచ్ఆర్ఏ పెరిగిందే, జీతం పెరిగిందే, అన్నీ పెరిగినాయి. ఈ ఊరికి ఏమి లేకుండా చెప్పులు వేసుకుని స్లిప్పర్ చేసుకుని వచ్చినావు. ఈ ఊరిలో ఒకరు ఇద్దరయ్యారు, ఇద్దరు ముగ్గురయ్యారు, ముగ్గురు నలుగురయ్యారు, ఇల్లు కొనుక్కున్నావు, కారు కొనుక్కున్నావు, పొలాలు కొనుక్కున్నావు, ప్లాట్లు కొనుక్కున్నావు, అన్నీ కొనుక్కున్నావు. ప్రభు కొరకు ఏంటి? మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ప్రభు మనం నీ ప్రశ్నలు అడగడు. ఏమని? ఎన్ని జతలు బట్టలు తీసుకున్నావు, ఎన్ని కార్లు కొన్నావు, ఎన్ని ఇళ్ళు కొన్నావు, ఎంత బంగారం కొన్నావు? ఇవన్నీ ఈ లోకానికి సంబంధించింది. అదంతా కొనొద్దని చెప్పట్లేదు. మీకు ఎంత శాతనైతే అంత, మీకు ఎంత మనసు ఉంటే అంత కొనుక్కోండి. అదే సమయంలో ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఇదే తగ్గిపోతే మనకి లోకానికి ఏం తేడా? అందుకే లవోదికీయ సంఘానికి పేరుకి బతికామని పేరు ఉందంతే, కానీ యు ఆర్ డెడ్, మృతుడవే. 5వ దాకా చూసి ముగిస్తామా? యోహాను 2:17, John chapter 2 verse 17. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, యేసుప్రభువు వారు ఆ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో నేను లేపుతా అని చెప్తే వాళ్ళు అనుకున్నారు భౌతికమైన దేవాలయం అది అని అనుకున్నారు. అందుకే యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టినారే, నువ్వు 3 దినాల్లో దాన్ని ఎలాగ లేపుతావు అంటే యేసుప్రభువు వారు తన శరీరం అనే దేవాలయాన్ని గురించి ఈ మాట చెప్పాను అని రాసినారు. కనుక యేసుప్రభువు వారు పాత నిబంధనలోని మొట్టమొదటి తన నోటితో చెప్పిన కొత్త నిబంధన వాక్యం యొక్క సందర్భం ఏంటంటే దేవాలయం, ఆయన ఇల్లు. అక్కడ శుభ్రం చేసే కార్యక్రమం మొదలుపెట్టినట్లు వాక్యంలో మనం చూస్తాం. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతుంది. ప్రభు ఇంటిని గురించి మన సంగతి ఏంటి? నేను ఇలాగ చెప్తుంటే మీరు అనొచ్చు, బ్రదర్ ఎంత పట్టించుకుంటే అంత సమస్యలండి. అవును, మరి తప్పదు. మీరు ఇంట్లో కూడా సమస్యలు లేవా? మా ఇంట్లో సమస్యలు లేవు అనేవాళ్ళు చేయొద్దండి. ఎవరన్నా ఉన్నారా? మేము పనిచేసే దగ్గర, కూలికి పోయిన దగ్గర, ఫ్యాక్టరీల దగ్గర, కంపెనీల దగ్గర, పొలాల దగ్గర ఎక్కడ సమస్యలు లేవు? ఎక్కడున్నాయి, కానీ తీవ్రత కొన్ని చోట్ల ఎక్కువ ఉంటాయి, కొన్ని చోట్ల తక్కువ ఉంటాయి. కొన్ని చోట్ల మనం భరించగలిగాని ఉంటాయి, కొన్ని చోట్ల మనం భరించలేనని సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉండనే ఉన్నాయి. అయితే ప్రభు ఈ దేవాలయాన్ని పడగొట్టుడి. భౌతికమైన దేవాలయం, భౌతికమైన సంగతులు అన్నీ పడగొట్టబడితే ఆయన శరీరం అనే దేవాలయము. అది ఎఫెసీ 1లో మనం చూస్తాం. క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ విచ్ ఇస్ హిస్ బాడీ. క్రీస్తు సంఘమునకు శిరస్సు, సంఘము ఆయన శరీరం.
ఇప్పుడు ఆయన శరీరాన్ని లేపుతాడంట. కనుక ఏది పడగొట్టబడుతుందో, భౌతికమైంది పడగొట్టబడినప్పుడు ఆత్మీయమైంది లేస్తుంది. ఇప్పుడు మనకు భౌతికమైంది పడగొట్టబడినప్పుడు ఆత్మీయమైంది లేపబడట్లేదు. అందుకే నీ ఇంటిని కూర్చున్న ఆసక్తిని నన్ను భక్షించు, వెళ్ళిపోకముందు మన సంగతి ఏంటి? దేనికన్నా ఆసక్తి? మీరు రక్షణ పొందినప్పుడు ఎలాగుందే మీకు ఆసక్తి? మీకే కాదు, నాకు, ఎవరికైనా మనం చూసుకుంటే ఎలాగుండేది? ప్రభు కొరకు ఈరోజు చచ్చిపోయినా పర్లేదని అనుకునేవాళ్ళం కదా. ఇప్పుడు ఏమైంది? ప్రార్థన అంటే తగ్గిపోయింది, వాక్యం అంటే తగ్గిపోయింది, పరిచర్య అంటే తగ్గిపోయింది, ప్రభు కొరకు జీవించాలంటేనే తగ్గిపోయింది. ప్రభు కొరకైన ఆ వాంఛ, ఆ తృష్ణ, ఆ ఇచ్ఛ, ఇవన్నిటికి మూలం ఏంటంటే మనము ఆయన ప్రేమించట్లేదు. ఎందుకు సల్లారిపోయాము? ఎందుకు బలహీనమయ్యాము? ఎందుకు పర్లేదులే అనుకున్నాము? ఎందుకు ఈ సుప్తావస్థకు వచ్చినాము? ఎందుకు ఈ నిద్రావస్థకు వచ్చినాము? నేను చెప్పే మాటలు కదా, బైబిల్లో రాశారు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని రాశాడు. చూడండి, మీ బైబిల్లో ఉందో లేదో. 20వ అధ్యాయం 13వ వచనం, సామెతలు 20వ అధ్యాయము 13వ వచనము. చాలు, ఇది కూడా ఆసక్తి అంట. ఇది చూడండి, ఇట్లాంటి ఆసక్తి చెప్పినాను అనుకో, మీరు షాక్ అవుతారా? రే, ఇట్లాంటివి కూడా రాసినారా బైబిల్లోనని? అట్లాంటివి కనీసం 5 ఉంటాయి. దాంట్లో మొదటిది ఏంటి? నిద్రాసక్తి. ఇది నాకు లేదని ఎవరైనా చేయొద్దండి. నిద్ర అంటే 6 గంటల నిద్ర అనే దాని గురించి కాదు, ఆత్మీయమైన నిద్ర. 1 కొరింథీ 11వ అధ్యాయంలో రాసినారు కదా, అయోగ్యంగా మీరు బలలో పాలు పొందుతున్నారు కనుక అనేకులు బలహీనులై ఉన్నారు, రోగులై ఉన్నారు. చాలామంది ఎట్లా నిద్రపోతున్నారంట? ఆసక్తితో నిద్రపోతున్నారు. అదేం నిద్ర తెలియట్లేదు, ఎంత లేపినా లేయట్లేదంట. అంటే ఎంత లేపినా లేయట్లేదంటే అర్థం ఏంటి? ఎంత వాక్యం చెప్పినా, ఎంత ప్రోత్సహించినా, ఎంత భుజం తట్టినా, ఎంత ధైర్యపరిచినా, ఎంత ప్రభు కొరకు లైట్ వెలిగించాలని ప్రయత్నం చేసినా లేవట్లేదు వాళ్ళు. కారణం ఏంటంటే నిద్రాసక్తి కలిగి. దిస్ ఈజ్ ద రియల్ ఎక్స్రే పిక్చర్ ఆఫ్ ద చర్చ్ టుడే. సంఘం యొక్క ఎక్స్రే చిత్రపటం ఇది. ఇప్పుడు చాయిస్ మనకే. ఎక్స్రేని బట్టి రోగమేమో, సమస్యలేమో తెలిసినాయి, ట్రీట్మెంట్ కూడా పక్కన రాసినారు. ట్రీట్మెంట్ తీసుకొని బాగుపడాలా, లేకపోతే నాకు ఇలాగే ఇరిగిపోయిన చెయ్యి, ఫ్రాక్చర్ అయిన చెయ్యి, అట్లే ఉండనులే సచ్చేదాకా, ఏది పెడితే అది కానీ అని ఉండాలా. తీర్మానం ఏంటి? నీంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ప్రభు మనలో దైవిక ఆసక్తి కలిగించి ఆయన కొరకు వాడుకొనుగాక.